ఇక తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం కూడా పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడినట్లు తెలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా మహబూబ్ నగర్ జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 39.6 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 39 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 39 డిగ్రీలు, నల్గొండ జిల్లాలో 38.5 డిగ్రీలు, రామగుండం జిల్లాలో 38.4 డిగ్రీలు, భద్రాచలం జిల్లాలో 38 డిగ్రీలు, హైదరాబాద్ లో 37.3 డిగ్రీలు, హనుమకొండలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, కనిష్టంగా హైదరాబాద్ లో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక మరోవైపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటు వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.